hello, welcome back to our channel MK Knowledge Presentations. So singer Mangli అందరికీ తెలిసే మన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ సింగర్, ఫోక్ సింగర్. చాలా పాటలు పాడింది, పెద్ద పెద్ద సినిమాల్లో కూడా సాంగ్స్ పాడింది. అవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సో తనకు మంచి నేమ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా సింగర్ మంగ్లీ అంటే గుర్తుపట్టేస్తారు. సో అలాంటి మంగ్లీ ఒక చిన్న బర్త్డే పార్టీ, అది కూడా చేవెళ్ళలోని అక్కడ ఉన్న ఈర్లపల్లి ఒక విలేజ్లో ఉన్న త్రిపుర రిసార్ట్లో తను బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంది. సో దానికోసం ఏంటంటే ఒక రిసార్ట్, అదే త్రిపుర రిసార్ట్ని బుక్ చేసుకుంది. ఇంకా బర్త్డే అంటే ఫ్రెండ్స్ వాళ్ళందరూ కామన్గా వస్తూ ఉంటారు. సో అలాగే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారనమాట. బట్ అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మరి ఆ పోలీసులు ఎంట్రీ ఎలా జరిగింది ఏంటి అనేది ఒకసారి మీరు వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు, నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. సో చూసారు కదా, ఇది అన్నమాట. వీడియో అయితే క్లియర్ గా చూసారు కదా. అక్కడికి రిసార్ట్ లోకి పోలీసులు రావడం, మరి పక్కన నిజంగానే డిస్టర్బెన్స్ అయింది. ఆ డిస్టర్బెన్స్ అయ్యి చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేస్తే అక్కడికి పోలీసులు వచ్చారు. అందులో మహిళా ఎస్ఐ నేతృత్వంలో ఇదంతా అక్కడ చెకింగ్ జరిగింది. చెకింగ్ లో వచ్చేసి భారీ మొత్తం విదేశీ మద్యం బాటిళ్లు, గంజాయి, మత్తు పదార్థాలు కూడా దొరికాయి. ఈ ఎవరైతే మంగ్లీ సింగర్ బర్త్డే పార్టీకి పిలిచిన వాళ్ళలో కొంతమంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అందులో దివి కూడా ఉన్నారు. మనకు తెలుసు, బిగ్ బాస్ లో చూసాము. సో చాలా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు ప్రజెంట్. తను కూడా ఉంది. ఇంకా కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు. సో అయితే మొత్తం వరకు 50 మంది వరకు హాజరయ్యారు. 50 మందిలో మరి అక్కడ మద్యం బాటిల్ దొరకడంతో ఒక 10 మంది అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలు, ఇంకా పార్టీ అంటే డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో అలాగే చేసి అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మీరు వీడియో తీయకండి అని చెప్పేసి మంగ్లీ అనడం కూడా మీరు ఇప్పుడు చూసారు వీడియోలో. సో తర్వాత లోపలికి వెళ్ళిపోయారు తను. ఆ తర్వాత పోలీసులు తమ డ్యూటీ తామే చేసుకున్నారు. బర్త్డే పార్టీకే కాబట్టి చేసుకొనివ్వండి అని అంటే సరిపోయేది. అక్కడ మంగ్లీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఒక గంజాయి తీసుకున్నట్లు ఒకరికి పాజిటివ్ వచ్చింది. వీళ్ళు దానికి సంబంధించిన టెస్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళి మిషన్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఏదైతే గంజాయి టెస్ట్ చేస్తారో, అది డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్ట్ చేస్తారో, దానికి ఒకరికి పాజిటివ్ వచ్చింది. అయితే మార్నింగ్ నుంచి మరి ప్రముఖులు కూడా ఉన్నారు, కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళ అని వచ్చింది. బట్ వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు రావట్లేదు అని కూడా అడగడం జరిగింది. సో ఎఫ్ఐఆర్ కాపీలో మాత్రం విదేశీ మద్యం బాటిళ్లు, గంజాయి ఇవన్నీ దొరికాయి. ఒక 10 మంది అబ్బాయిలు, 12 మంది 10 మంది అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలు పోలీసులు వెళ్ళినప్పుడు వాళ్ళు డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. దీనికి ఇట్లా పోలీసుల పర్మిషన్ తీసుకోకుండా ఆమె పార్టీ చేశారు అని చెప్పేసి ఎఫ్ఐఆర్లో ఉంది. ఇక ఈ విషయంపై దివి అయితే క్లారిటీ ఇచ్చింది. సో తను నా ఫ్రెండ్ మంగ్లీ మంచి అమ్మాయి, నేను పిలిస్తే వెళ్ళాను. సో బర్త్డే పార్టీ కాబట్టి ఆబ్వియస్లీ కామన్గా ఎవరు పిలిచినా వెళ్తాం. సో నేను కూడా అలాగే వెళ్ళాను. గంజాయితో నాకు సంబంధం లేదు, సో నా ఫొటోస్ వేయకండి అని చెప్పేసి ఇక్కడ దివి కూడా క్లారిటీ ఇచ్చింది. ఫ్రెండ్ కాబట్టి ఎవరైనా పిలిస్తే వెళ్తాము. అవును, మనము చుట్టుపక్కల ఎవరైనా కూడా ఫ్రెండ్ బర్త్డే అంటే వెళ్తాము. సో నేను కూడా అలాగే వెళ్ళాను అని అయితే దివి చెప్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు అందులో ఉన్నారు ఆ బర్త్డే పార్టీలో అని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతుంది. మరి అది ఎంతవరకు నిజం అనేది పోలీసులు క్లారిటీ ఇస్తే కానీ తెలియదు. మొత్తానికైతే ఒక మంచి నేమ్
తను ఇంకా సింగర్గా చాలా పాటలు పాడే అవకాశం ఉంది. అలాంటి సింగర్ చిన్న బర్త్డే పార్టీని ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పేసి ఆమె పాటను విన్న అభిమానులు, ఆమె పాటతో, ఆమె గాత్రంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. సో వాళ్ళు కూడా అసలు అది బర్త్డే పార్టీ కదా, సో ఎవరు సమాచారం ఇచ్చారు ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. సో మరి మంగ్లీ బర్త్డే పార్టీ చేసుకోవడం తప్పని మీరు అనుకుంటున్నారా, లేకపోతే అనుమతి తీసుకోకుండా చేసుకోవడం తప్పు అని అనుకుంటున్నారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇందులో ఎవరిది మిస్టేక్ ఉందని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.